ఈరోజు ఒకరి ప్రశ్న. ఒకరు నన్ను అడుగుతున్నారు, మా ఇల్లు 50 లక్షల నుండి ₹1,00,00,000 విలువ చేస్తుంది. అయితే మా ఇంటికి నేను జకాత్ చెల్లించాలా అని అడుగుతున్నారు. అయితే వారికి గాను ఈ సమాధానం. మీ ఇంటిలో మీరు మాత్రమే, అంటే మీ కుటుంబం వారు మీరు మాత్రమే ఉంటే మీ ఇంటికి జకాత్ అనేది చెల్లించవలసిన అవసరమే లేదు. అలా కాకుండా కొన్ని పోర్షన్లుగా భాగం చేసి ఆ విడిగా ఉన్న భాగాన్ని అద్దెకు గనుక ఇస్తే ఆ అద్దె తిరిగి మనకి సంవత్సరం వచ్చేసరికి 7.5 తులాల బంగారం కొనగలిగే అంత డబ్బు వస్తే మనకి తప్పకుండా దాని మీద మనం జకాత్ అనేది తీయాలి. ఇంకా మనం ఉంటున్న ఇల్లు కాక వేరిత్రా ఇళ్ళు కానీ, భూములు కానీ, స్థలాలు కానీ, లేదా దుకాణాలు కానీ ఏదైనా మన పేరున ఉంటే వాటికి కూడా మనం జకాత్ అనేది చెల్లించాలి. కేవలం మనం మాత్రమే ₹1,00,00,000 ఇంట్లో ఉన్నా సరే, కేవలం మనమే వాడుకుంటూ ఉన్నట్లయితే దాని మీద జకాత్ అనేది చెల్లించవలసిన అవసరం అనేదే లేదు. అలా కాకుండా దానిని మనం భాగాలు చేసి అద్దెకు ఇస్తే గనక తప్పకుండా మనం దానిపైన జకాత్ అనేది చెల్లించాలి.